హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పైన చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలాగే మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి మేము రెడీలా ఉంటాం. ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా దోస్తులు. ఎవరెవరు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుర్రో మన కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే మాకు ఆ పండుగ అనేది ఎలా జరుపుకుంటారో తెలుస్తుంది దోస్తులు. మా సైడ్ అయితే ఎవరు మాక్సిమం చేసుకోరు. ఇక వరలక్ష్మి వ్రతం అంటే ఇంట్లో ఇంకా దేవుళ్ళు ఎవరెవరు ఉంటారో అందరికి పూజ చేసుకుంటాము, నీట్ శుద్ధి చేసుకొని. కానీ నార్మల్ అంతే, ఎవరైనా గుడికి పెట్టారు ఉంటే గుడికి పోతారు కానీ ఇంకేం చేసుకోరు దోస్తులు. ఇక మీరు ఎలా చేసుకుంటారు వాయినాలు అవి ఇవి వీడియోస్లలో చూస్తుంటాం యూట్యూబ్ లో, కానీ ఇంకేం తెలియదు దోస్తులు మాకు. ఇక మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, ఎట్లా చేస్తే బాగుంటుందో మీకు కొంచెం ఐడియాస్ ఇస్తే కూడా మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. సరే దోస్తులు, మీరు ఎలా చేసుకుంటారో మాతో షేర్ చేయండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇల్లరి కపల సిరీస్ కావాలి అని చాలా మంది కామెంట్లు చేస్తారు. సరే దోస్తులు, మీ కోరిక మేరకు ఎంత కష్టమైనా ఇష్టంగా మీకోసం చేస్తానికి రెడీగా ఉన్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియోని లైక్ చేసి హైప్ పంచుడు ఇవ్వండి. ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితం ఎలా కనిపిస్తుంది అంటే మీరు ఇచ్చే లైక్ లోనే కనిపిస్తుంది. సరే దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పలుడు పార్ట్ 31 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. జరా మెల్లగోని నాయన. అబ్బా అగో గుంతలల్లా బొంతలల్లా చూడకుంటనే ఎత్తేసుకుంటా పోతుండు. ఎంత చెప్పినా ఇంటలేడు. ఏమైందో ఈయనకు ఇప్పటిదిప్పుడే మారిపోయిండు, ముఖమంతా ఇంత లావు పెట్టుకున్నాడు. ఎవరేమన్నారయ్యా లతమ్మ? నేనేమన్నా అన్నానా అమ్మాయినను? చెప్పవు ఓ లత. అయ్యో నువ్వు కూడా సప్పుడు చేస్తలేవు, మాట్లాడొద్దనుకుంటున్నారా నాతోని? ఏం లేదమ్మా, అట్లా సప్పుడు దాట కూర్చో. ఆయన జర కోపంలో ఎప్పుడు ఇంటికి పోతామా, ఎప్పుడు ఇంత నిమ్మలంగా ఉంటుందా అనే ఉంది. పొద్దునుంచి ఆయనకు పట్నం వచ్చి ఆగమాగం అవుతుండు. ఊకే ఆయన ఫ్రస్ట్రేషన్ ఉండమ్మా, ఊకే డిస్టర్బ్ చేయక ఆయనను, నిమ్మలంగా కూర్చో. అరే పానాలు అందరు ఒక తీరుంటాయిరా. ఆ పానీపూరి గప్చుప్పులు తినసంది కడుపులో గుడ గుడా గుడ గుడా అంటుంది. యావా అగో లొడుక్కునెత్తేస్తుండు. ఆ బ్రేక్ కట్టలు గుంతలు బొంతలు ఏమైనా చూసుకుంటున్నాడు? మంచి చెప్పినా కష్టమే. అగో అదే స్పీడ్ లో పోతుండు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి ఇప్పుడు? బావా కొంచెం మెల్లగానంట తీసుకోబో రాదు, మా అమ్మ పానం మంచిలేదంట. ఆగో ఈయన కూడా అలాంటోడేనేమే, సప్పుడు చేస్తలేడు, సరి చేస్తలేడు. అమ్మ ఊకోవే, ఆయన వినేటట్టు లేడు ఇప్పుడు, చాలా కోపం మీద ఉన్నాడు. ఊకో. ఆగో జర్ర ఒక 5 నిమిషాలు అయితే మన ఇల్లే వచ్చే, నిమ్మలమైతే దూకోవే, జరూపక పట్టు. నీ ఓపిక సల్లగుండా ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మా కారే ఎక్కి నేను చెప్పిన మాటలు వినకుంటే చేస్తుండీనా? ఈ అవ్వ ఒక డ్రైవర్ నన్న పెట్టుకుంటే బాగుండేది. ఆడెట్లా పోమంటే అట్లా పోతాడు, ఆడఆపమంటే ఆపుతాడు, ఏది చెప్పిన మాట అది వింటాడు. ఈయన చూడు, ఓయమ్మో రుబాబ్ పాడుగాను, ముఖం ఇంతలా పెట్టుకొని ఎంత రుబాబ్ మీద నడుపుతున్నాడు. అమ్మ ఆయన కోపం వస్తుందమ్మా, నువ్వు సప్పుడు చేయకు. సప్పుడు దాంట్లో కూర్చోవే, ఒక 10 నిమిషాలు కూర్చోలేవా? కయ్య మొత్తుకుంటున్నావు. మగ మంచి కోపం వస్తే అలాగుంటదమ్మా. యావా ఇంతసేపు ఏమో మనం వచ్చేటప్పుడేమో అమ్మో డ్రైవర్ వద్దు బిడ్డ, రాళ్ళుడు రాళ్ళుడు అని నువ్వే బతలాడిపించుకున్నావా? 2000 మిలిగినాయి కదా నీకు. మళ్ళీ ఇప్పుడు డ్రైవర్ అయితే బాగుండు అని అంటున్నావు. ఏం మనిషివమ్మ, 10 మాటలు నువ్వే మాట్లాడతావు. ఊకో సప్పుడు చేయకు. ఈ అవ్వ బాధ పాడుగాను, అన్ని నేనే అంటి. అమ్మో ఏం చేయాలి ఇప్పుడు? లొడ అంటుంది. మెల్లగా నన్ను తీసుకుపోతలేడు. బావా జరీను మెల్లగానంట తీసుకోవో, నువ్వు కూడా చెప్తేవు. ఈ అవ చేర్చుకుంటోంది. అక్కడ సీట్ల ఆమె, ఇక్కడ సీట్ల నువ్వు, ఇద్దరు బాగానే మోపైరుపో, నా పాన తలగబడ్డరు. ఊక నన్ను వస్తే మీ ఇద్దరి మధ్యలో నన్ను చంపుతున్నారు. పోన్ తీయమ్మ ఊకో, నువ్వెందుకు మొత్తుకుంటున్నావు నా కోసానికి? ఊకో. అగో దగ్గర దాకా వచ్చింది కదా, అమ్మో జరంతనే దూరం ఉన్నది. ఇంటికి పోయేదాకా పానం బిగ్గర పట్టుకోవాలి. నేనేమన్నానయ్యి, ఏం కథ? ముఖమంతా ఇంతలా పెట్టుకుంటూ మాట్లాడతలేడు, ఇంతసేపు నిమ్మలంగానే ఉండే. ఈ అవ్వ ఏమంటి తిడితినా? ఆనరాని మాట అంటే నాని మొగన్ని. అమ్మా నువ్వు ఏ శాతం చూస్తే ఆయనకు నచ్చలేదమ్మా. ఊకో ఇక, ఏమన్నా అని 10 మాటలనకే. షాపింగ్ మాల్ ఊకముందు సంది. పెట్రోల్ ఊపేయమంటే ఆడ పైసలతో కిరికిరి, ఆడికి పోయినాక పార్కింగ్ కాడ కిరికిరి, మళ్ళీ షాపింగ్ మాల్కి పోయినాక ఆ ఈ షీరొద్దు అంటావు, బిల్లు కాడికి ఆయన రావద్దంటావు, ఆడ కిరికిరి. పానీపూరి కాడ అస్సలు గప్చుప్ల కాడనే వచ్చిందే, పైసలు లేవనా ఆయన దగ్గర, నీకు ఎరక ఆడ కిరికిరి పెట్టినావు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు ఇస్తే శాత కదా, గట్ల కిరికిరి పెట్టినావు. అన్ని ఆయనకు కోపం అవుతుండే. ఊకో, ఆయన మనిషి సల్లగాడు ఇప్పుడు అంతలా. ఊకో, ఆయనంతలా ఆయనే మాట్లాడతాడు, నువ్వేమనకు. అమ్మో పైసలన్నీ మీవే అయితే ఇంకెంత కష్టం ఉండను. నా కొడుకు పైసలు నా లెక్క, నేను పీశాతలు చేస్తా, ఏమన్నా చేస్తా, మీకెందుకు? రూపాయి ఎంత కష్టపడుతుందో నా కొడుకుకు. అందుకే నేను అంతా ఎంక గుంజుకున్నట్టు మాట్లాడినా. అవ్వ మీకేంది, ప్రతిదానికి ఫీల్ అవుతారు. రూపాయి పెట్టేటోళ్ళ చేసేటోళ్ళ? అమ్మా నువ్వు ఆయన కోపం తెప్పించే మాటలు మాట్లాడకని చెప్పిన, ఎన్నిసార్లు చెప్పాలి? నోరు ఊకోదా నీకు? ఊకో ఎంతగానో చెప్తున్నానే ఆడికించి ఈడి దాకా. ఇక వచ్చిందే మన ఇల్లు డ్యూటీ. మా పైసలు మా లెక్క, ఎప్పుడు నీ స్వార్థం నువ్వే చూసుకుంటావు. ఏం మనిషివమ్మా? సొంత బిడ్డ సొంత అల్లుడని గింత కూడా అది ఉండదా జాలి నీకు?
ఈ అవ్వ మాకు కూడా ఒక టైం వస్తుంది. నువ్వు షీప్గా తీసి పడేకు, పోనీ పోనీ అని నేను లైట్ తీసుకుంటున్నా కానీ ఆయన కూడా జరసేపు సీరియస్ ఉంటాడు, జరసేపు మంచిగా అవుతాడు మళ్ళీ జరసేపట్ల. కానీ నువ్వు ఇట్లనే కోపం వచ్చేటట్టు మాటలు అన్నావనుకో ఆయన తిక్క దెంగి ఎటన్నా పోతాడు చెప్తున్నా. అప్పుడు అయ్యో కుయ్యోరా అయ్యో అని మళ్ళీ సంక నాకు వస్తావు అప్పుడు. ఉమ్, చాలు ఇప్పటికే చాలు చాలు అయింది. ఇక మూసుకోమన్నావు కదా, మూసుకుంటా తీయి. అగో బావా, నీ ఫోన్ వస్తున్నట్టుంది, లేవట్టి మాట్లాడు, ఎవరో చూడు. మీ అన్ననే ఉన్నట్టుండు. హలో, చెప్పురా. ఏడునో బావా, ఇంకా రాలేదు? వెళ్ళి రాలేదా? వస్తున్నా వస్తున్నా, ఇంకా 5-6 నిమిషాల ఇంటికాడనే ఉంటారా? వస్తున్నా. ఏమైంది బావా, అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? ఏమైంది? కోపం మీద ఉన్నట్టున్నావు? ఏమైంది మళ్ళా? ఏమన్నా డిజీల్ గిట్లా అయిపోయిందా, లేకపోతే ఇంకేమైనా అయ్యిందా? ఎవరన్నా ఏమైనా అన్నారా? ఏమైంది బావా? ఏం కాలేదురా, వస్తున్నా. అందరినీ మంచోళ్ళనే పంపించినావు కదా నా ఎంట, నాకేమైతుంది? వస్తున్నా. ఏదో అయింది బా, మా అమ్మకి ఒకసారి ఫోను. లేదు లేదు, వస్తున్నా, పెట్టేయిక. ఏమై ఉండొచ్చు మా బావకి అంత సీరియస్గా ఉండు, అంత కోపం మీద మాట్లాడుతుండు. అమ్మకి ఫోన్ అంటే లేదు లేదు వస్తున్నా అని అంటుండు. ఎప్పుడైనా ఇచ్చేటోడు, పక్కనే ఉంది కాబట్టి మాట్లాడు అని ఇచ్చేటోడు. ఏమైందిరో, ఎంత కోపం ఉన్నా జర్రసేపే ఉంటుంది ఆ మనిషికి. ఇక తర్వాత యథావిధి అయిపోతాడు. ఏం కావచ్చు? కుంపదీసి మా అమ్మ ఏమన్నా అనుంటదా? అదే కావచ్చు, మా అమ్మనే ఏదో అన్నట్టుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో లొల్లి అయినట్టుంది. ఆమె ఏసి శాతలకు ఈయనకు పొద్దు నుంచి ఇప్పటిదాకా ఎంత బీపీ పెరిగిందో పాపం. అందుకే కోపం మీద ఉన్నట్టుండు. ఇక వచ్చినాక మా బావని కూల్ చేయాలి పాపం, చాలా మంచోడు. అంత మంచి అల్లుడు దొరికినందుకు మా అమ్మ మా నాయన కాళ్ళు గడి నెత్తిలో పోసుకోవాలి. కానీ మా అమ్మ వేస్ట్. అల్లుని షీప్గా తీసి పడేస్తుంది, అల్లునికి విలువనే ఇయ్యదు పాపం. నీ అవ్వ, నేనున్నంత వరకు మా బావకి ఏం కానియ్యా. ఏరి 6 నిమిషాలు 7 నిమిషాలలో వస్తా అన్నాడు, ఇంకా వస్తలేడు కదా. ఆగో ఆగో, కార్స్ అప్పుడు అవుతుంది. హారను వాళ్ళే ఉన్నట్టుర్రు. ఇప్పుడు వస్తే తెలుస్తుంది ఎవరేమన్నారు, ఏం కథ, ఏమేమైంది పరిస్థితి. అమ్మా, బావా చెల్లేరే, నువ్వు ఒకదానివే వస్తున్నావు? వెనకాల వస్తుర్రేమో, నాకేమెరక. ఒకటే పార్ కార్ దిగినాం కదా, కార్ చెట్టు కింద పెట్టి వస్తారో ఏమో. ఏమైంది ముఖమంతా మార్చుకున్నావు? ఏమైంది? ఏమున్నదయ్యా, నడుములన్నీ వీక్తున్నాయి. ఈ అవ్వ నీ పెళ్ళం బట్టల చేపటికి అంత దూరం పోతే అవ్వ అంత పానం నిమ్మలం లేకుండా అయింది. అగో చూడు, నిలబడి నిలబడి ఏడ ఊసోకుంటా నడుములకి ఇంతసేపు పారనీయకుండా గుంజుతనే ఉన్నాయి చూడు. అగో అమ్మో, ఇక పట్టినైనా ఈ కవర్ తీసుకోరా, ఇంట్లో పెట్టుకో. అరే, నేను అడిగింది అది కాదే. బావకి ఏమైంది? కోపం మీద ఉన్నాడు, నువ్వు కూడా కోపం మీదనే ఉన్నట్టు. నువ్వు ఏమైంది చెప్పుర్రి. ఏదో సంథింగ్ అయినట్టుంది. చెప్తలేడు బావా, మరి నువ్వనే చెప్పరాదే. నాకేమైతుంది అయ్యా, వాళ్ళకే అయ్యింది. ఏమో ఏం కోపం మీద ఉన్నారు. నేను రూపాయి పెట్టేదాన్నా, రూపాయి వేసేదాన్నా, మొత్తం వాళ్ళ పైసలే కదా ఖర్చు పెట్టేది. మరి అలాగే ఉంటాయి కోపాలు, నాకెందుకు ఉంటాయి చెప్పు. పంచాతగాందాని ఇంట్లో వండేదాన్ని, నాకెందుకు కోపం బిడ్డ. అమ్మ గట్లా మాట్లాడకని చెప్పిన. నీ అవ్వ ఊకో, సపోర్ట్ చేయక వస్తుర్రు. సపోర్ట్ చేయకు, నువ్వు మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడాలి బిడ్డ. ఇక చూడు, నువ్వు కన్వి శంకిందలు నడి తలుగుతావు. ఇక వాళ్ళిద్దరిని ఒక్క మాట అననీయవు నువ్వు. అవ్వ నీకేమెరకరా, వాళ్ళింట బయటికి పోతే తెలుస్తుంది. నడు బావా, లోపలికి నడు. నీ అవ్వ జరగ. ఓ అమ్మో, నీకేం రోగం పుట్టింది? నాతో ఇంతసేపు మంచిగానే ఉంటుంది కదా, ఇప్పటికిప్పుడే నా మీద కూడా సీరియస్ అయితే నువ్వు నేనేమంటే నిన్ను. బావా, ఓ బావా, బావలేడు ఇవ్వలేడు. నీ అవ్వ ఏందిరా బై. హాగో లత, ఏమైందిరా బావకు? పిలిచిన వలకకుండా గట్ల పోతుండు. ఏమైంది ఎప్పుడు? నాకు నీ మీద సీరియస్ అవుతుండు, అమ్మ మీద సీరియస్ అయినట్టుండు. అమ్మ కూడా కోపంగా ఉంది, నువ్వు కోపంగా ఉన్నావు, ముగ్గురు కోపంగా ఉన్నాడు. పోతాడు మంచిగానే పోతుంది కదా నవ్వుకుంటా ముడుచుకుంటా. ఇప్పుడేమయ్యే, ఎవరి వల్ల వచ్చింది పంచాది? ఎవరి వల్ల వస్తుందన్నా, ఎవరి వల్ల రాదు. మేమే ఇద్దరం పెళ్ళమ్మ కూడా కొట్లాడినాము, మా వల్లనే. అయ్యో చెప్పరాదు, ఎందుకు కోపం అయ్యారు, ఏం కథను చెప్పు. కార్లో చెప్తేవు కదా ఇంతసేపు, అదే చెప్పరాదు. మీ అన్నకు భయమా? నేను భయపడుతున్నానా, గజ ఉంకుతున్నానా మీకు? చెప్పు, నాదేం తప్పున్నదో చెప్తాడు నా కొడుకు కూడా. అమ్మా తల్లి, నీకు దండం పెడతా, దండేస్తా. ఏందో ఏమో నీదైతే, నేను నీ తప్పని చెప్తలేను తల్లి. మాదే, నేను ఒక మాట అన్న మా ఆయనను నా మీద సీరియస్ అయిపోయిండు. నీ వల్ల ఏం కాలేదు. మళ్ళా ఇంత లొల్లిని ఇంత పెద్దగా చేస్తున్నా నుంచి కాదు. అమ్మో నా దమ ఖరాబ్ అవుతుంది. ఇలా ఊక నన్ను వస్తే మీ ఎంట. అవ్వ బస్ కన్నా పోకపోతివి అమ్మ నువ్వు. ఓ అమ్మో, బస్ కన్నా పోకపోతివి అంటున్నావు కాదు, నువ్వే నేను వస్తా అని నువ్వంటివి. మీ అన్న ఈడుకుండా బావ రావాలి, బావ ఖచ్చితంగా ఉండాలి, బిల్లుల కాడ తికమకైతుందని ఈయన పంపించిండు. మరి ఏదిరా నా మీద నెత్తేస్తురు మీరంతా. తప్పైంది తల్లి, మళ్ళా ఇట్లా నీ ఎంట వస్తా అమ్మా అనంటే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా. ఏమని వేసుకోరు తల్లి, నేను పోతున్నా.
మాది రూపాయి పెట్టేటోళ్ళం కాదు, మేము చేసేటోళ్ళం కాదు. మాదేంది రూపాయి మీ మీద? ఈ అవ్వ రూపాయి కష్టపడ్డనాడు, రూపాయి సంపాదించినాడు చూపిస్తాం మా కథ ఏందో, మా విలువ ఏందో. ఈ అవ్వ నా మొగడు ఎంత ఫీల్ అయిందో ఏమో, నీ మీద కోపం నా మీద చూపించుకుంటా పోయిండు. ఇప్పుడు ఎట్లా బతలాడుకోవాలి, ఎట్లా మాట్లాడుకోవాలి? నీ వల్ల మా పిల్ల మొగట్లకు మాటలు లేకుండా పోతట్నాయి. ఈ అవ్వ చిచ్చులు గిట్లే రేగుతట్నాయి మా ఇద్దరి మధ్యలో. అమ్మా ఏదో అయ్యింది, నీ వల్లనే అయ్యింది. ఏం చేసినవే? ఏనన్నా పైసలు ఇట్లా ఇయ్యలేదా బావకు? ఏం చేసినావు చెప్పు. ఏమనలేదురా నేను. పైసలు అంటే ఎట్లిస్తారా పుణ్యానికి లెక్క తప్పి నువ్వు నా చేతిలో పెట్టినావు. మరి కరెక్ట్ లెక్క నేను చెప్పాలి కదా నీకు, తీసుకొచ్చి ఇంత అయింది బిడ్డ, గడకి ఇంత అయింది, గిడకి ఇంత అయింది అని చెప్తా. ఆయనకేంద్రా ఈ అనగానే ఎట్టికే ఇయ్యాలనా వాళ్ళ పైసలా అవి? అబ్బో బాలున్నారా నాయన, ఇక లాస్ట్ నా మీకే తప్పు తీస్తున్నారు మీరు. అవ్వ ఒక చీరల కాడ గంత రేట్లు వద్దు బిడ్డ అన్న, మళ్ళీ పిల్లకి నచ్చితే ఇప్పించిన. ఇంకా పానీపూరి కాడ జర పైసలు లేవేమో అని నాకేమెరక. కట్టుకుంటాడు కదా, అల్లుడు ఉన్నాడు కదా పెద్ద మనిషి లెక్క మొగ ఆయన కట్టుకుంటాడు కదా. నేను ఇతలకు వస్తే ఓ ఆదానికి సీరియస్ అయిండు. ఇక అట్లా అట్లా మస్తుగా అయినాయి. ఇక పోని పోని తీరా జరిసేపు ఫీల్ అవుతాడు, మళ్ళీ ఏదో అవి చెప్పలేకనే మాట్లాడతాడు. పోని ఆయన గుణం మనకి ఎరకనే కదరా. అమ్మా ఆయన గుణం ఎరకనే కదా అంటే ఆయన అట్లా ఫీల్ అవుతాడని ఎరకనే, మళ్ళీ మాట్లాడతాడని ఎరకనే. మరి గసంట ఆయన చూసుకొని నువ్వు ఎందుకే అట్లా ఆట ఆడుకుంటావు? పాపం అమ్మ, అసంటులను బాధ పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. ఆయన మస్తు బాధపడతాడు లోపల. ఇక తర్వాత ఏం చేయలేని పరిస్థితి అనుకుంటా మళ్ళీ కలిసిపోతాడే. గట్లుండాలి మనిషి అన్నప్పుడు. కానీ అసంటి మనిషి అల్కగా దొరికిందని ఇక ఆడుకుంటే బాగానే ఉంటది. అవ్వ ఎప్పుడు ఇట్లా చేస్తావమ్మా? పైసలుండి ఇట్లా లేక శాతాలు చేస్తావు, నాకు తెలియదా అని చిన్నప్పటి సంది చూస్తలేనా నేను నిన్ను? నా దగ్గర చూపియాలి నువ్వంతా, బావ దగ్గర కాదు. బావని అనొద్దు నువ్వు ఒక్క మాట కూడా. అంత అధికారం నీకు లేనే లేదు. ఎందుకుండదురా నాకు అధికారం, ఎందుకుండదు? నేను పెట్టిన తిండి పుణ్యానికి తింటలేరా పిల్ల మొగుడు? కూరగాయల కూకైతున్నాయా, బియ్యాన్ని కూకైతున్నాయా? అధికారం లేదంటున్నావు. అలా తల్లికి ఎంత అయితే ఉంటుందో నాకంతే ఉంటది. అవ్వ అలా తల్లి కన్నా ఉండొద్దు. ఎందుకంటే దానికి అప్పుడు ఇప్పుడు రూపాయి 10 రూపాయలు ఇచ్చేస్తాడు. నాకు ఎన్నడని 1 రూపాయి ఇచ్చినోడారా? నాకెందుకు ఉండదు అధికారం? నేను అంటా బరాబరంట. వాళ్ళకే ఉండాలి సిగ్గు శరం ఏమట్టు కన్నా. మరి ఎన్ని రోజులు రా ఇట్లుంటారు? ఇక రూపాయి ఒక 100 200 ఉండే మనిషి దగ్గర. ఏం మనుషులరా నాయన? మరి లేనప్పుడు మూసుకొని ఉండాలి. ఎందుకు రావాలరా పట్నం అంత దూరము? ఇక వచ్చి ఇద్దరు తీసుకున్నట్టు మళ్ళీ ఆఖరికి నా మీద ఎత్తేస్తున్నారు. కథ అంతా రివర్స్ చేస్తున్నారు. అరే అమ్మ, ఆయన ఏం కష్టం చేస్తుండని గట్లంటున్నావు? అబ్బబ్బబ్బా, నీ మాటలకైతే నాకు నెత్తిన వస్తుంది. ఏం మనిషి ఏమో, పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోదాకా బావని ఒక్క మాట అనకని నేను మంచిగా చెప్పినట్టు చెప్పిన. ఇక నాకు కోపం వస్తుందమ్మా. ఏందే పాపం ఆ మనిషిని ఆట ఆడుకుంటావు? ఓయమ్మో నువ్వెందుకు సీరియస్ అవుతున్నావురా? నువ్వు కాకు నిమ్మలం గుండు. సరేతి నోరు మూసుకొని ఉంటా. పెళ్ళి ఎక్కడక్కడ అయిపోయాక నోరు మూసుకొని ఉంటా. సరేతి. ఇంట్లో వర్షీరలు ఉన్నాయా మరి కవర్లా? నాయి కావు నాయనా, నీ పెళ్ళి అని ఉంటాయి. నావెందుకుంటాయి? నన్ను ఏమన్నా కొనుక్కో అమ్మ అని 10 రూపాయలు ఇచ్చినోన్వా? అమ్మ గిన్ని వేల చీర కొనుక్కోవేనా? పెళ్ళానికి ఎంత తీసుకుంటావు అంత కొనుక్కో అన్నం ఒక మనీ ఇది. నీ పెళ్ళానికి ఇప్పించుకురమ్మన్నావు, ఇప్పించుకొచ్చిన. వర్క్ వేపియాలంట, రేపు తీసుకుపోతుంది. ఏమొద్దు తీయే, నాకు తెలిసినోడు మా దోస్తుగానుల్లా పెళ్ళం వేస్తుంది మంచిగా, ఆడ ఏపించుకొస్తుంది. నీకెందుకు అంత బాధ? ఏపించుకొద్దు గాని వేలు వేలు పెట్టి ఖర్చు పెట్టకు. 1000-1500 మస్తు మస్తు వేస్తురంట డిజైన్లు. నాకు తెలిసిన కూడా ఉన్నది. నువ్వెందుకురా మరి? నువ్వు పోతే అమ్మో మస్తు పైసలు పెడతావు నాయన. అవే పైసలు నాకు నేను ఇప్పించుకొస్తా. వద్దే, జర ఆమె మంచిగా వేస్తుంది. అటుగాక నేను వీడియో కాల్ చేసి మీ కోడలు చూపియాలి, ఆమెకు నచ్చిందే వేపియాలి, లేకుంటే నచ్చదామే. అంతేమో కానీ నచ్చిన చీర అయితే ఇప్పించినవా లేదా అని? ఎంత పడ్డదే చీర అడుగుదామని మర్చిపోయినా. ఎంత పడ్డదయ్యా? ఇక 25,000 చెప్పిర్రు. ఇక ఆఫర్ పోగా డిస్కౌంట్ పోగా 15,000కి వచ్చింది. కానీ ఎవరన్నా అడిగితే 25,000 చీరనే అని చెప్పు. 25,000 అన్నట్టే. ఇక నేను బతలాడంగా అట్లా అగ్గోకి చేసిండు ఆయన. అంతేనా? మరి ఇంకెక్కువ రేటు ఇప్పియొద్దాని? నేను 35,000 ఇస్తే కదా నీ చేతిలో, మరి మంచిదే ఇప్పియొద్దానే? సరే అంతేమో కానీ మరి నీ కోడలకు నచ్చిందా లేదా? నచ్చింది నాయనా. నీ పెళ్ళానికి నచ్చితేనే ఇప్పించినా, లేకుంటే కొని ఆడిదేనా? అబ్బో పెళ్లి కాకముందుకి అది కావాలి ఇది కావాలి, ఇన్ని వేలది కావాలి అన్ని వేలది కావాలని రూబాబ్ చేస్తుంది నీ మీద. పెళ్ళైనాక ఇంకెంత అది చేస్తుందో నాయన, ఇంకెన్ని వేలు ఖర్చు పెట్టిస్తుందో నీ నుంచి. పోనీ తీయే, ఎప్పుడో ఒకసారి నెలకొకటో 2 నెలకొకటో కొంటారు ఆడోళ్ళు కదా. మరి అట్లయితే ఎన్ని వేలదైనా ఆమెకు ఇష్టం వచ్చింది ఇప్పిస్తానే. ఎందుకు? ఆమె కంటే ఎక్కువ ఏమున్నదే? ఇక ఆమెకు తెచ్చినప్పుడు నీకు కూడా తెస్తా తీయే. ఎందుకే ఇప్పుడే కోపం అవుతున్నావు ఆమె మీద? ఏమోరా, పెళ్లి కాకముందుకే గిట్లా అలసి ఇచ్చినావనుకో, ఇక మొత్తం తెచ్చిన జీతం అంతా నా చేతిలో పెట్టాలి. ఎన్నంటే ఖర్చు పెట్టుకుంటా అన్న కాడికి వేస్తుంది. జాగ్రత్తగా ఉండు నాయనా, ఇప్పుడే చెప్తున్నా, ముందు జాగ్రత్త. గవన్నీ నాకు అన్నిరికనే తీయే. అవును, మరి చెల్లెకేమి ఇప్పించినవు లతకు? ఏమి ఇప్పియలేదు. పిటాన పిరమున్నాయి నాయన. గా మదీన పోయి తీసుకొస్తా. ఎవరిని ఎంట పెట్టుకొని పోను, ఒక్కదాన్ని పోతా. మీ అత్తకు లతమ్మకు ఇక ఆళ్ళు ముసలోళ్ళు ఉన్నారంట. జర అగ్గు సగ్గలో తీసుకొని వస్తా. ఒక 5,000 ఈ రేపు.
అరే ఇప్పుడు ఇచ్చిన పైసలే బాగా మిగిలికొచ్చు అవిట్లనే తీసుకురా పోరాదే మళ్ళీ 5,000 ఎందుకు నేను నుంచి తేవాలమ్మా ఒకటే నా పానం తింటారు అందరు కలిసి ఎట్లకైనా తేవాలి ఒక్కని అయ్యో ఏ నుంచి తేవాలి అని అంటవేందిరా? నా కోసం అడుగుతున్నా. మీ అత్తకు, మీ కాబోయే అత్తకు కావాలి, చెల్లెకు కావాలి. నా కోసమే పుణ్యానికి ఇస్తున్నట్టు చేస్తున్నావేంద్రా నువ్వు? నీ పెళ్ళానికి ఎన్నంటే అన్ని ఇస్తాను శాతనైతుంది. నాకు అనంగానే దరిగేది పట్టు నీకు. అరే అమ్మ పరిస్థితి బాగలేదు ఇక పెళ్లి దాకా సరిపోవాలి కదా నీ పైసలు నువ్వు కొన్ని కలిసి తీసుకురా రాదే ప్రతి దానికి నాకే చేసాపుతావు నీ అవ్వ హాగో ఏమో కయ్యకయ్యేసి అప్పుడు వినిపిస్తుంది ఇక బావ చెల్లి పంచాయతీ పెట్టుకుంటారు అయ్యింది హాగో లొల్లి వినిపిస్తుంది నడు నడు లోపల నడు ఏ ఊకోరా అలా అన్ని కథలు. ఇక మంది ముందు గట్లనే పంచాయతీ చేస్తాడు ఆయన. మళ్ళా ఎప్పటిలేకనే అవుతాడు. ఊకో, ఆయన గురించి ఎరకలేందేముంది. ఏ ఊకో, ఉరుకుతూనే ఉన్నావు. నేను ఏమన్నా బాగా అట్లా కొడుతున్నావు, అట్లా తిడుతున్నావు. మా అమ్మ చేసిన దానికి నన్ను ఎందుకు అంటున్నావు? హాగో హాగో నిజంగా నేనే చెల్లె మొత్తుకుంటుంది నడు లోపలికి ఈ అవ్వ నీ వల్ల ఇంత ఆగమాగమైతుంది నువ్వు ఏ శాతాలన్నీ ఇట్లే ఉంటాయి పాటు నువ్వు నువ్వు అన్ని యాక్షన్లే ఆలై, నేనేం రాను పో. ఓ పెంటక్క, పట్నం పోయి ఎప్పుడొస్తేవి? ఇప్పుడే వచ్చిందే. ఈ పట్నం చల్లగుండా ఏం పట్నమే. ఆగో, నిలబడి నిలబడి ఏడ కూర్చోనికి స్థలం లేక నడుములన్నీ వీగుతున్నాయి, ముడ్డి నరాలన్నీ గుంజుతున్నాయి. అయ్యో, పట్నం పని అంటే అట్లనే ఉంటది అక్క. ఇక పెళ్లి ఎక్కడిదక్కడ అయిపోయేదాకా తిరుగుడే ఉంటది పాటు. అయినా ఎంగేజ్మెంట్ బట్టలు కోతప్పుడు మాకు చెప్పాలనిపించలేదా పెంటవ్వ నీకు? ఒక్కదానివే ఎగేసుకుంటావై నువ్వు. నా కొడుకు ఎంగేజ్మెంట్ బట్టలకు నువ్వు రాలే ఊపుకుంటా? ఆగో, నీ కొడుకు దానప్పుడు అంటే నీకు ఏం తెలియదు కాబట్టి ఈ ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టగలవని నేను వచ్చిన. సెలక్షన్ ఇట్లా తెలియదు కదా నీకు, అందుకని నన్ను దోలుకొని పోయినావు, నేను వచ్చిన. మరి ఇప్పుడు నా కొడుకు పైసలు బాగా ఇచ్చిండు. ఆయన నాకు సెలక్షన్ బాగానే తెలుసు. మందందరినీ తీసుకోమని నాకు ఏం పని లేదనుకుంటున్నావా అని? అంత అవసరం ఏం పట్టలేదు నాకు. అయినా మీరందరినీ నేనెందుకు తీసుకుపోతా? ఓయమ్మో, కొడుకు పెళ్ళై కోడలు ఇంటికి వస్తున్నా కూడా బిల్డప్ అస్సలు తగ్గలేదు కదా. మామూలుగా లేదు నీకు బిల్డప్. ఉన్నది ఉన్నట్టంటే బిల్డప్ అని అనిపిస్తుంది నీకు. మరి ఏందమ్మా రామ్మ రంగమ్మ అని బొట్టు పెట్టుకొని తీసుకుపోవాలా మీ అందరిని బట్టలకు? ఈ అవ్వ, ఏదో మామూలుగా తీసుకున్నాం. వేలు వేలు పెట్టి ఏం తీసుకోలే తల్లి. ఈ అవ్వ, పని లేని మంగళోడొచ్చి పిల్లి సవరం గొడిగినట్టే ఉన్నది నీ కథ. పాడుగాను ఊకరన్నొచ్చినా ఏమన్నా పిలువు, ఏమన్నా చేసుకో, పిలవకపో పిలువు, నాకేందంట. మంది సొమ్ము తింటందుకు మహారాణి. ఈ అవ్వ, మందికి పెడతందుకైతే ఇంకా ముందు ఆడుతుంది. ఈ అవ్వ, దీన్ని పిలిస్తున్నా, దీన్ని వలకరిస్తున్నా, ఇదంతా ఇదే వచ్చి లేనిపోని పంచాయతీ తీసుకొని పోయింది కదా. దీని నోట్ల మన్నవయ్యా. ఇంట్లో అట్లనే ఉన్నారు నా మీద, బయట గట్నే ఉన్నారు పాగా. నేను ఏమంటున్నా? సొమ్ము తింటున్నా? అలా రూపాయి ఏమైనా ఎరుగుతున్నానా? ఎందుకు అట్లా ఏమైనా నా ఉసిరే పోసుకుంటున్నాయి ఇవి? నాకేటు అర్థమైతే లేదు. ఏ జన్మలే పాపం చేసినో గాని ఓయమ్మ ఓయమ్మ అందరు నా మీకేమే కై కూర్చుంటుర్రు. ఈలొల్లి పంచాలేందో. ఓయ్ అమ్మో, ఓ కయ్య ముత్తుకుంటుర్రు. వీళ్ళ పంచాయతీ దింపాలేమో. ఇక పంచాయతీ ఎట్లకించి వచ్చిందంటే నా వల్లనే వచ్చిందని నా మీదకి నువ్వు తట్టుర్రు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎటు పోయి నా మీదకి వస్తున్నాయి ఈ పంచాయతీ పాడుగాను. ఏయ్ ఎటు పోతున్నావే ఇంట్లోకి పోతున్నా. ఎటు పోతున్నా? కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నావా? కనిపిస్తలేదా ఎటు పోతున్నది? అవునా నీతో నమ్మో ఒక్క మాట అంటే 10 మాటలు అంటావు నీతో నేనేడ గెలుస్తా గానీ మరి మీ అమ్మగారు ఏమంటుర్రే ఆ ఏమైనా తెస్తారంట నా పెళ్లికి నువ్వేమన్నా బిడ్డ పెళ్లి చేస్తున్నావా? ఆడవిల పెళ్లి చేస్తే ఇంత బాసన్లు, ఇంత బంగారము తీసుకొస్తారు. కొడుకు పెళ్లి చేస్తే మా అమ్మగారు నీకేం తీసుకొస్తారు? బలున్నవు. ఎప్పుడు మా అమ్మగారు సొమ్ము తినాలా అనే ఉంటది నీకు. అబ్బో పెట్టిర్రు 4-5 తులాలు పెట్టిర్రు మీ అమ్మగారు ఎప్పుడు తినాలా అని ఉంటా నీ అవ్వ పెడతాందుకైతే ఇంకా ముందు ఆడతారు తింటాందుకైతే నెంబర్ 1 ఉంటుంది మీ అమ్మగారు ఈ అవ్వ నా కొడుకు పెళ్లికి తులం బంగారం తీసుకురామాను ఉత్తిగానే ఊపుకుంటూ వస్తారా ఎట్లా తేరు తేరు, ఆ దగ్గర ఒక్క రూపాయి లేదు. నీ ఆవా ఎందుకు తెస్తారు? నీ బిడ్డ పెళ్లి ఇదేలే. 2 తులాల బంగారం తెచ్చారు నా తమ్ముళ్ళు. ఇంకేం కావాలి? బాసను ఇట్లా తెచ్చిర్రు. ఎంత సీన్ లేదు. ఇక మళ్ళీ పెట్టేదే లేదు. వాళ్ళ దగ్గర ఎక్కడివి? వాళ్ళ సంసారాలే ఆగమాగం అవుతున్నాయి ఇప్పుడు. మరి మంది సంసారాలు ఆగం చేస్తుంటే వాళ్ళ సంసారాలు కూడా ఆగమైతాయి అది గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు అని అంటే నువ్వు మా అన్నదమ్ములతో నన్ను కూడా పోలుస్తున్నావు. అవు మరి ఒకటే ఇంట్లో పుట్టినోళ్ళు కాదా అని వాళ్ళతో నిన్ను పోలువకుంటే ఇంకొకరితో పోలుస్తా ఇక మరి బియ్యాలకు 1,00,000 ఇయ్యమను అవ్వా అవ్వా అవ్వ, సిగ్గునదా నీకు? బియ్యాలకు 1,00,000? నీ అవ్వ, ఒక 5,000 10,000 చేతిలో పెడతారు. మూసుకొని తీసుకొని బియ్యం పోసుకో. నీ అవ్వ, 1,00,000 అంటే సిగ్గానే ఉన్నదా నీకు? అరే కనీసం 50,000 అని ఇయ్యాలనే ఆ ఒక పావులెత్తు బంగారం అనేది చేపించుకుంటాం కదా అందులో అబ్బో ఏం బెటర్ అంట 10-20 వేలు 20,000 కూడా కాదు 5-10 వేలు ఇస్తారు వాళ్ళు నువ్వు వాళ్ళకంటే మొదలు నువ్వే చెప్తున్నట్టున్నావు కదా అవు మరి, అలా పరిస్థితులు నేను చూస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. నీకేమెరక? నోరు మూసుకొనుండు.
అదే మీ అక్క చెల్లెళ్ళని తీసుకొని రమ్మను. నా కొడుకు పెళ్లి చేస్తున్నారా, మరి ఇంతో అంత సాయం చేసిరని చెప్పు. ఎప్పుడు మా అమ్మగారే పెట్టుకుంటూ వస్తారా ఇంత ఇంత పొడుగు? ఓ అవును, అంతా మీ అమ్మగారు పెట్టిందే. ఈడికే నాడదాకా ఎవ నోర్మి నోర్మి. ఆగో ఇంట్లేమో లొల్లినిపిస్తుంది. ఎవరే? ఇంకెవరయ్యా? నీ ముద్దుల బిడ్డే, నీ ముద్దుల అల్లుడు. ఇద్దరు పెళ్ళమ్మ కూడా కొట్లాడుతున్నట్టు ఒక కయ్య కయ్య ముత్తుకుంటారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఆ వాళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకుంటురా? అరే వాళ్ళిద్దరు ఎప్పుడు నిమ్మలంగా ఉండేటోళ్ళు పంచాయతీ ఎట్లా పెట్టుకుంటారే? ఏమైనా గెలికినవా ఏంది? నీ వల్లనే కావచ్చు ఆ పంచాయతీ నాకు తెలిసి. ఆగో ఎక్కడ సిగ్గి తప్పినోడే అందరు నా వాళ్ళని అంటారు. నా ఉసిరే పోసుకుంటారేంది? నేనేమంటి వాళ్ళ జోలికి పోతున్నా? నేనేమంటి? నీ అవ్వ నువ్వు నా ఉసిరే పోసుకున్నా నేనేమంటిరా? నా సొంట లేరా నీకు? జరుగు జరుగు జరుగు. వాళ్ళు కొట్లాడుతుంటే బయట నిమ్మలంగా నించున్నావు. జరుగు. నేను పోతుంటే ఏదేది అని ఆపి నన్ను యువతలకి పిలుచుకొని మీ అమ్మగారు ఏం పెడతారని అడిగి ఇప్పుడు చూడు. వాళ్ళ పంచాయతీ పెట్టుకుంటే నువ్వేం చేస్తున్నావు బయట అని నన్ను అంటుండి సిగ్గు తప్పినోడు. ఊకో బావా ఊకో, కొట్టకు. ఎందుకు అట్లా కొడుతున్నావు? ఓ అమ్మో పొల్లని కొడుతున్నట్టు నడు దబ్బన. ఇగో ఎట్లుందో అయితే మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి ఇష్టంగా మీకోసం డైలీ 2 వీడియోస్ తీసుకొస్తున్నందుకు మీరు చేసే సపోర్ట్ అంతో ఇంతో లేదు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ మధ్య పెట్టిన ప్రతి వీడియో కూడా మస్తు అంటే మస్తు లైకులు వస్తున్నాయి, మంచి మంచి కామెంట్లు పెడతారు. అట్లనే హై పాయింట్స్ కూడా చాలా ఇస్తారు దోస్తులు. మేము ఊహించలేనన్ని హై పాయింట్స్ ఇస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఈ సిరీస్ యానే కంటిన్యూ చేయడం పెట్టాక ల్యాగ్ చేయకండి అంటారు. ల్యాగ్ ఏముంది దోస్తులు, డైలీ లైఫ్లో ఎట్లా ఉంటుందో అట్లనే తీసుకొస్తున్నాం. వేరే ఎక్స్ట్రా యాడ్ చేయడం కానీ దాన్ని ఇట్లా చేయడం అట్లా చేయడం ఏం లేదు దోస్తులు. మా డైలీ లైఫ్లో ఎలాంటి సందర్భాలు జరుగుతాయో అలాంటివి మీకు చూపించాలనేసి ఈ సిరీస్ అనేది తీసుకొచ్చాము. ప్రతి ఒక్కరు నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ఏ తప్పులున్నా ఇట్లా చేయకండి పెంటක් కానీ మీరు మా సొంత మనుషులతో మాట్లాడినట్టు మాకు మీ సజెషన్స్ మాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మేము మా అభిప్రాయాన్ని కొంచెం మార్చి మరి వీడియోస్ తీసుకొస్తాం. ఓకే దోస్తులు, ఉంటాం. మళ్ళా కంటిన్యూషన్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. చూస్తూనే ఉండండి స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.